అయ్యో నేను తప్పు చేస్తున్నానే, నేను పొరపాటు చేస్తున్నానే, సరైన నిర్ణయం తీసుకోలేదే, సరైన ఉత్తమైన వాటిలోకి వెళ్ళలేదే, నా ఇష్టానుసారంగా వచ్చించున్నాను కాబట్టి కొన్ని పరిస్థితి వచ్చింది. దేవుడు నన్ను తోడుగా ఉండడం ముందు నాకు అనేక రీతిగా సహాయపడ్డాడు కదా, నన్ను విడిపించాడు కదా, నన్ను రక్షించాడు కదా, నన్ను కాపాడాడు కదా, నన్ను వాడుకున్నాడు కదా, నన్ను లేవనెత్తాడు కదా, అనేక రీతిగా నన్ను హెచ్చించాడు కదా, నన్ను గణపరిచాడు కదా, నాకు అనేక రీతిగా ఆయన సహాయం చేశాడు కదా, నేను ఆయన ఎందు ఆనందించి ఉన్నాను కదా, అనేక రీతిలో నేను సంతోషించుంటున్నాను కదా. ఇప్పుడైతే నా జీవితం ఈ రీతిగా అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఇక మార్తా మరియా ఉండే ఆయన విగ్రహానికి యేసయ్య వచ్చాడంట. ఎవరు? యేసయ్య వారి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో యేసయ్య వారి గృహాన్ని వచ్చి వారు ఆహ్వానించారు. ఎవరు? వీళ్ళు ఆహ్వానించారు, వచ్చాడు యేసయ్య. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వచ్చారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మార్త ఏం చేస్తున్నాక ఆమె ఇప్పుడు మీరు వచ్చారు కనుక అని చెప్పి అనేక రీతులుగా ఆయనకు ఆ యొక్క ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నది. అనేకమైన పనుల చేత ఆమె తొందరపడుచుంటున్నారట. ఏం చేస్తున్నది? తొందరపడుచున్నది. ఆమె చేసేది ఏంటి? యేసయ్యకు సర్వ్ చేయడానికే, ఆతిథ్యం ఇవ్వడానికే. ఇటువంటి పరిస్థితుల్లో మరియా ఏం చేస్తున్నాక ఆమె యేసయ్య పాదముల దగ్గర ఉండి ఆయన చెప్పే మాటలు వింటా ఉంది, ఆయన బోధన వింటున్నది. ఆ రీతిగా ఉంటుంటే ఇప్పుడు ఈ మార్తా అమ్మకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇంకా నాకు సహాయం చేయకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఇంత నేను పనిలో ఉంటే, ఇంత కష్టపడుతుంటే మరియకు సహాయము చేయట్లేదు అని ఈమెకి కోపం వచ్చేసింది. వచ్చేసి ఇప్పుడు యేసయ్యతో అంటుంది. ఏమంటుంది? అందుకు ప్రభువు మార్త విస్తారమైన పనిపెట్టుకొను చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? అన్నది. ఇందాక వీళ్ళేమన్నారు? మేము నశించిపోతున్నాము, చింత లేదా? ఇప్పుడు ఈమె కూడా నీకు చింత లేదా అంటది. ఎవరికి చింత పడుతుంది? ఎవరు? ఈమె. మార్త చింతపడుతుంది, అనేకమైన పనులు పెట్టుకుంది. అయితే యేసయ్య అప్పుడు మార్త ఏమంటాడు? మార్త నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది తీసివేయబడదని అంత చెప్పారు. ఇప్పుడు మార్తతో చెప్తున్నాడు, మార్త మరియా ఉత్తమమైనదని ఎంచుకున్నది. అవసరమైంది ఒకటే. నువ్వైతే అనేకమైన పనుల విషయము చింతపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటే. ఉత్తమమైంది ఉంది, మరియా అది ఉత్తమమైంది ఏర్పరచు అని ఇక్కడ యేసయ్య ఆమెను గద్దించాడు. ఇప్పుడు మార్త అనేకమైన విషయంలో ఆమె తొందరపడుతుంది. మన జీవితంలో కూడా అంతే. మనము అసలైంది కాకుండా అనేకమైన విషయాలను మనం కొరింథీ పత్రిక 1 కొరింథీలో 10వ అధ్యాయము 40 1 కొరింథీ 10వ అధ్యాయము 23 అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయు. సరిపోదు.
నాకు అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు. అన్ని విషయములందు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగచేయు. అన్ని మనకి స్వతంత్రం, అన్ని విషయాలు స్వతంత్రం ఉంది. ఇది చేయొచ్చు, ఇది మాట్లాడొచ్చు, ఇది వినొచ్చు, అన్నిటికీ స్వాతంత్రం ఉంది. కానీ అన్నీ చేయదగినవి, అన్నీ వినదగినవి కాదు, అన్నీ మాట్లాడదగినవి కాదు. కానీ మాట్లాడే స్వతంత్రం ఉంది, వినే స్వతంత్రం ఉంది, చేసే స్వతంత్రం ఉంది. కానీ అన్ని చేయదగినవి కాదు, అన్ని వినదగినవి కాదు, అన్ని మాట్లాడదగినవి కావు. ఏమన్నా నెక్స్ట్, ఎవడును తన కొరకే కాదు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగా చేయు. క్షేమాభివృద్ధి కలగా చేయు. అన్ని చేయొచ్చు, అన్ని వినొచ్చు, అన్ని మాట్లాడవచ్చు, కానీ అన్ని మాట్లాడే కాదు, అన్ని వినేవి కాదు, అన్ని చేసేవి కాదు. క్షేమాభివృద్ధి కలగా చేయు. మాట్లాడు అనేక విషయాల గురించి తొందరపడుచుకున్నావు. మరియా ఉత్తమమైన దాన్ని, అవసరమైంది ఒకటే, అవసరమైనవి కొన్ని ఉంటాయి, అవసరమైనవి మాట్లాడి ఉంటాయి, అవసరమైనవి వినే ఉంటాయి, అవసరమైనవి చేసే ఉంటాయి. అనవసరమైనవి మనం చేసినప్పుడు, అనవసరమైనవి మనం మాట్లాడినప్పుడు, అనవసరమైనవి మనము వింటున్నప్పుడు మన జీవితంలో క్షేమాభివృద్ధి ఉండదు. అనేకమైన స్థితిలో మనం పడిపోతాం, ఇబ్బందులు పడిపోతాం, నష్టాల్లోకి వెళ్ళిపోతాం, కష్టాల్లోకి వెళ్ళిపోతుంటాం, ఇంకా అనేక రీతిగా మనము సమాధానాన్ని కోల్పోతాం. ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కారణం ఏంటంటే మనం అనేక విషయాలను మనము స్వతంత్రం ఉంది కదా అని వినొచ్చు కదా, చేయొచ్చు కదా, మనము మాట్లాడొచ్చు కదా అన్న రీతిగా మనం ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటే మన జీవితంలో క్షేమం అనేది ఉండదు. ఇబ్బందులు పాలవుతాం, నష్టాలు పాలైపోతాం. అనేక రీతులుగా క్రైస్తవులు ఎందుకు అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే కారణము క్షేమాభివృద్ధి కలగచేయి ఆ యొక్క మాటలు పెట్టలేదు. అన్ని చేర్చున్నట్లుగా అవసరమైనవి కాకుండా అనవసరమైన విషయాల్లో మనము వెళ్తుంటున్నప్పుడు అవసరమైనది ఒకటే, అవసరమైనవే ఉంటాయి. స్వతంత్రము అన్ని విషయాలు అడ్డంకి ఉండదు. దేవుడు కూడా అడ్డంకి పెట్టాడు. బిడ్డ నువ్వు తప్పుడు చూడలేకెళ్తున్నావు అండ్ చూద్దాం అంటాడు అన్నమాట. స్వతంత్రం ఉంది, స్వతంత్రం ఇచ్చింది. ఆ యొక్క ఏదో తోటలో అన్నం ఆ పండు మాత్రం తినవుతున్నాడు, తినేసారా? అడ్డే ఎవరని చెప్పారా? చెప్పలేదు, వద్దన్నాడు అంతే. అన్ని తిను కానీ ఇది తినవద్దన్నాడు. స్వతంత్రం ఉంది, తినే స్వతంత్రం. అదే రీతిగా మన జీవితంలో ఆధ్యాత్మికంగా మనం క్రైస్తవులుగా ముందుకు సాగుతున్నప్పుడు అవసరమైనవి ఏంటి అనేది మనం గ్రహించుకోవాలి. సరైనవి ఏంటి, మేలైనవి ఏంటి, క్షేమాభివృద్ధిని కలిగజేసేది ఏంటి, మనకు శాంతిని ఉంచే ఆ యొక్క పరిస్థితులు ఏంటి, దేవుడితో సమాధానం ఉంచే ఆ యొక్క పరిస్థితులు ఏంటి, మనం ఆ యొక్క దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క ప్రణాళికలో మనం అభివృద్ధి చెంది మనం అనేక రీతిగా దేవునికి మహిమాత్రమే జీవించే ఆ యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఏ రీతిగా మనం ఫలించడానికి కావలసిన పరిస్థితులు ఏంటి, అభివృద్ధి చెందడానికి కావలసిన పరిస్థితులు ఏంటి, దీవెనకరంగా ఉండడానికి కావలసిన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. అవసరమైంది మారతా నువ్వు అనేక విషయాల గురించి మన జీవితంలో కూడా అనేక విషయాల గురించి తొందరపడుతూ ఉన్నట్లయితే మన జీవితంలో మరియా ఉత్తమమైన దాన్ని ఆమె ఎదురు చది తీసుకునే దేవుడు దాన్ని రిజర్వ్ చేసి పెడతాడు. మన జీవితంలో ఉత్తమమైనవి ఏంటి అని ఎన్నుకున్నట్లయితే మన జీవితంలో అది శాశ్వతంగా ఉంటాయన్నమాట. దేవుడు మన తోడుగా ఉండి నడిపిస్తాడు, దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. విషయం
లేకపోతే మన జీవితంలో ఆ యొక్క కష్టాలు వెళ్తాం. ఈరోజు మన జీవితంలో ఒకవేళ అనవసరమైనవి మనము వాటి వైపు వెళ్తున్నాము, అనవసరమైన వాటిని వింటున్నాము, అనవసరమైన వాటిని మనం చూస్తుంటున్నామేమో, అనవసరమైన మాటలు మనం మాట్లాడుతుంటున్నామేమో, అనవసరమైనవి మనం చేస్తుంటున్నామేమో, ఈ లోకపరంగా మనం దాంట్లో బిజీ అయిపోతున్నామేమో. దేవునికి ఇష్టమైనవి ఏంటి, అవసరమైనవి ఏంటి, ఆయనకి అనుకూలమైనవి ఏంటి, ఇవన్నీ మనం గ్రహించుకోకుండా మనం ఇష్టానుసారంగా వెళ్తున్నట్లయితే చాలా ఇబ్బందులు పాలైపోతాం, చాలా ఇబ్బందులు పాలైపోతాం. అనేకులు ఈ రీతిగా ఇబ్బందులు పాలయ్యే స్థితిలోకి వెళ్ళిపోతుంటున్నారు. ఇది అవసరమా కాదా అనేది చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు, ఇది వేరేందా కాదా అనేది చూసుకోకుండా వెళ్ళిపోతుంటున్నారు. అప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు కొత్త పరిస్థితి. తర్వాత అది ఏ తీరు వెళ్తుందో మనకు అర్థం కాదు, ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నా మనకు అర్థం కాదు. క్రైస్తవులు అనేకులు అటువంటి ఇబ్బందులకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అదే పరిస్థితి. నా ప్రజలు జ్ఞానం లేక నశించి కూర్చుంటున్నారు. జ్ఞానం లేకపోతే ఆ పరిస్థితికి వెళ్ళిపోతాం. దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోలేను, ధైర్యము తెచ్చుకోలేను, బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ దావీదు జీవితంలో దేవుడు సౌలును ఏం చేశాడట, విసర్జించాడు, దావీదును ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దావీదుని ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు దావీదు పరిస్థితి ఏమైపోయిందంటే సౌలుకి ద్వేషం వచ్చేసింది. ఎందుకంటే నెక్స్ట్ ఆయన రాజు అవుతున్నాడనే ఆ యొక్క స్థితి తెలిసిపోయింది. అందరూ కూడా దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని సూచించారు. ఇప్పుడు ఆ పరిస్థితి అన్ని చూసి సౌలుకి అసూయ వచ్చేసింది. దావీదు రాజుగా అయిపోతాడు, నా కుమారుడు పరిస్థితి రాదు, ఇప్పుడు దావీదు రాజుగా ఉంటున్నాడు అనే ఆ యొక్క పరిస్థితి వచ్చి అసూయపడి ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరిని? దావీదును ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చెప్పడానికి, వెంబడిస్తున్నాడు, అనేక రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు దావీదుని సౌలు చంపుతున్నాడని ప్రయత్నం చేస్తున్నాడని, చంపేస్తాడని ఆ యొక్క స్థితి దావీదు అనేక రీతులుగా తప్పించుకుంటున్నాడు, అనేక రీతులుగా పారిపోయి ఉంటున్నాడు. ఇదే పరిస్థితుల్లో ఇప్పుడు దావీదు పారిపోయాడు. సౌలు అతను చంపుతాడనే ఆ యొక్క స్థితి బట్టి దావీదు ఏం చేశాడు, పారిపోయాడు. పారిపోయి ఇప్పుడు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయుల తరపున యుద్ధం చేస్తూ ఉంటున్నాడు, వారికి సహాయం చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క దావీదుని ఎప్పుడైతే పారిపోతున్నాడో ఇతనితో పాటు కూడా అనేకులు ఇతన్ని వెంబడించారు. వీళ్ళందరూ కూడా చాలా మంది కుటుంబము, ఇంకా వీరితో పాటు యుద్ధం చేయగలిగిన వారు, వారి కుటుంబం, ఈ రీతిగా అందరూ కూడా దావీదుని వెంబడించారు. దావీదుతో పాటు కూడా వారు కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరందరినీ కూడా ఎక్కడ పెట్టాడు అంటే సిక్లగు ప్రాంతంలో ఈ ఆకీషు, ఆ యొక్క ఫిలిష్తీయుల రాజుడు ఆకీషు ఏం చేస్తాడంటే వీరందరినీ కూడా ఆ యొక్క ఎక్కడ పెట్టాడు, ఇప్పుడు చెప్పాడు సిక్లగు, ఎక్కడ సిక్లగు ప్రాంతంలో వీరందరూ పెట్టాడు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఫిలిష్తీయులతో పాటు ఉన్నారు, వాళ్ళు కూడా చేపారు. ఇప్పుడు ఫిలిష్తీయులకు ఇజ్రాయేలుకు యుద్ధం వచ్చింది. ఎవరికి? ఫిలిష్తీయులకు ఇజ్రాయేలుకు. ఇప్పుడు దావీదు కూడా వీరితో పాటు వారు యుద్ధము చేయాలి. ఇప్పుడు దావీదు ఎవరు? ఇజ్రాయేల్ వాడు. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పోరాడాలి, అటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. ఇప్పుడు సౌలుతో యుద్ధం చేసే పరిస్థితి. ఎందుకు పారిపోతున్నాడు? అనేక అవకాశం వచ్చింది, సౌలు చంపే ఆ యొక్క అవకాశం వచ్చినా ఈయన అభిషక్తుడు, అభిషేకింపబడినవాడు, ఈయన మీద మనం చేయవేయకూడదు అని ఎక్కడ కూడా ఎదురు జరగలేదు. ఆయనతో ఆయన ఆ రీతిగానే వెలిగాడు, విధేయత చూపించాడు, ఎక్కడ కూడా ఆయనకి ఎదురు తిరగలేదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏమొచ్చింది? అతనితో యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. యుద్ధం చేయాలి. దావీదును ఆకీషు పిలిచాడు, ఇప్పుడు యుద్ధం చేయాలి, మీరందరూ రెడీ అయిపోండి.
సర్దారులు వచ్చి ఇతను మనతో రావడానికి వీలు లేదు. ఇతను కూడా ఇజ్రాయెల్ వాడే, సౌలు మనిషే ఇతను కూడా. ఇతను ఒకవేళ ఆ కట్టు తిరిగాడంటే వారి తరపున మళ్ళీ తిరిగాడనుకో మనందరం కూడా నశించాలి. ఎందుకంటే అక్కడ ఈ యొక్క దావీదును 10,000 కొలది సౌలును వేరుకొలదని వారు కొనియాడారు. గొప్ప యుద్ధ వీరుడు, దేవుడు ఇతని పక్షంగా ఉన్నాడు. మనందరూ కూడా నశింప చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఇతను మనతో పాటు కూడా వస్తే ఒకవేళ ఆ పరిస్థితుల్లో మళ్ళా సౌలు వైపు తిరిగాడంటే మన యొక్క జీవితాలు అన్ని కూడా కథమైపోతాయి. కనుక మనము ఇతను మాత్రం మాతో తీసుకోవడం లేదు. అమ్మయ్య అనుకున్నాడు. సౌలుతో ఇప్పుడు యుద్ధం చేసే పని లేకుండా మనకు వచ్చేసింది అని చెప్పి మీరు మీ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోండి అని ఆ యొక్క ఆకీషు దావీదు వీళ్ళందరూ కూడా పంపించేస్తారు. ఇప్పుడు వీరందరూ కూడా ఇప్పుడు దావీదు ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు అక్కడ సిక్లగ్లో పెట్టాడు కదా, సిక్లగ్లో పెట్టి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు సిక్లగ్లో ఇప్పుడు మన శత్రువుల దగ్గర ఉన్నాం కదా, మనకి ఇంక శత్రువు ఎవడు? ఇప్పుడు శత్రువులు వచ్చి మనల్ని ఏం చేసే పరిస్థితి కాదు. మనం శత్రువుల దగ్గర ఉన్నాం కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. ఇప్పుడు ఇంకా వేరే శత్రువు వచ్చి చేయడం లేదు, శత్రువు దగ్గర ఉన్నాం కనుక మనకేం పర్లేదు అనుకున్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ సిక్లగ్కు వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందంట? అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగ్ మీదను పడి కొట్టి దానికి తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. ఇప్పుడు వచ్చేసరికి అంతా వారి యొక్క ఊరినంతా కూడా తగలబెట్టేశారు. వచ్చేసరికి తగలబెట్టి వారందరూ కూడా వారందరూ కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి వారందరూ కూడా ఏడుస్తున్నారంటే మిక్కిలి ఏడ్చారంట. వాళ్ళందరూ కూడా వారితో పాటు దావీదు కూడా ఎట్లా ఏడ్చారంట? వారంతా చదువు ఇక ఏడ్చుడికి శక్తి లేకపోవడంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయుడైన అహోనయము కన్నేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అని దావీదు ఇద్దరు భార్యలు చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు కూడా మిక్కిలి దుఃఖపడ్డాడు. ఎట్లా మిక్కిలి అంటే అది ఇంకెక్కువగా. దావీదు కూడా వారు ఏడిస్తే వారు ఎంత దుఃఖపడ్డారో దావీదు కూడా అంతగా మిక్కిలి దుఃఖపడ్డాడు. ఎందుకంటే అందరూ కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నాతో పాటు వచ్చిన వీరందరూ కూడా తీసుకెళ్ళిపోయారే, నా కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళిపోయారే. ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ఇక్కడంతా తగలబెట్టేశారు. ఈ పరిస్థితి వచ్చింది, ఈ స్థితి వచ్చింది అని చెప్పి వారు మిక్కిలి దుఃఖపడ్డారు. మీరందరూ కూడా ఇంకా ఏం చేయబోయారంటే రాళ్లతోటి దావీదును చంపడానికి సిద్ధపడ్డారు. అప్పుడు దావీదు ఏం చేశాడట? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, బలపడ్డాడు. ఎట్లా ఎట్లా ఆయన యెహోవా యందు ధైర్యం తెచ్చుకోవడం అంటే ఎట్లా? యెహోవా యందు బలం తెచ్చుకోవడం అంటే ఎట్లా తెచ్చుకున్నారు? ఇప్పుడు యెహోవా యందు ధైర్యం తెచ్చుకోవడానికి ఇప్పుడు మనం కూడా ఎట్లా తెచ్చుకుంటాం? అబ్బో అర్థం చేస్తుంది. ఎట్లా తెచ్చుకుంటారు ధైర్యం? యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నాడంట. వీరందరూ చూసి చెప్పడానికి చూస్తే అంతా తగలబడిపోయింది, వీరందరూ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదంట ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎట్లా తెచ్చుకున్నాడు ధైర్యం? ఇప్పుడు బాగా దుఃఖపడ్డాడు, ఏడ్చాడు కూడా. అరే నా వల్ల జరిగింది ఇదంతా, నన్ను బట్టి జరిగింది, నేను చేసిన తప్పు వల్ల జరిగింది, నన్ను బట్టి వీరందరూ వెంబడించారు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, నేను చేయడం బట్టే వచ్చింది, నేను ఈ ప్రాంతానికి రావడం బట్టే వచ్చింది. అయ్యో ఇది జరిగిపోయింది.
అని చాలా మిక్కిలి దుఃఖపడిన ఈ యొక్క దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట, బలం తెచ్చుకున్నాడంట, శక్తిని తెచ్చుకున్నాడు. ఎట్లా వచ్చింది? యెహోవాను బట్టి తెచ్చుకోవడం ఎట్లా వస్తుంది చెప్పండి? యెహోవాను బట్టి బలం రావడం అంటే, ధైర్యం రావడం అంటే మనం కూడా అటువంటి పరిస్థితులు వచ్చినాం. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా యెహోవాను బట్టి ధైర్యం ఎట్లా తెచ్చుకుంటావు? ఏ రీతికి తెచ్చుకుంటావు ధైర్యం? ఏ రీతికి వస్తుంది నీకు బలం? ఎట్లా వస్తుంది నీకు శక్తి? ఏ పరిస్థితి కూడా నువ్వు ఎట్లా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఎక్కలేని శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది. మీరు యెహోవా తీసుకురండి. ఎట్లా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఓకే నీకు అని చెప్పి ఇంకా వెళ్ళి వారిని తీసుకొచ్చాడు. ఎట్లా వచ్చింది ధైర్యం? మన జీవితంలో మనం కూడా ఇప్పుడు దావీదు ఈ యొక్క పరిస్థితుల్లోకి, ఈ ప్రతికూల పరిస్థితుల్లోకి రావడానికి వచ్చి ఇటువంటి ఇబ్బందులు పడే ఆ యొక్క స్థితి మన జీవితంలో కూడా అనేక రీతులుగా మనకు కూడా వస్తుంది. ఇప్పుడు దావీదు త్రోవ తప్పాడు, రాముడిలోకి వచ్చేసాడు, ఉండకూడని స్థలంలో ఉన్నాడు, సరైన ఆ మార్గంలో రాకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా, సరైన ఆ యొక్క ఆలోచన చేయకుండా ఆ యొక్క పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలోకి వచ్చేసాడు. మన జీవితంలో కూడా చెప్పాను కదా, సరైనవి మనం కలిగి ఉండాలని. మార్తా, నువ్వు అనేక విషయముల గురించి తొందరపడుచుంటున్నావు. ఉత్తమమైనది ఒకటి, ఉత్తమమైన మనం వెళ్తున్నప్పుడు క్షేమావతి చేసుకున్నాం. ఇప్పుడు దావీదు అటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోలేదు, ఉత్తమమైన నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అటువంటి ఇబ్బందులు పాలయ్యాడు. అనేక మంది క్రైస్తవులుగా ఉంచిన అనేక మందిగా మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఇబ్బందులు పాలైపోయి మనం కూడా అనేక రీతులుగా ఇంకా మనము దావీదు ఏం చేశాడు? బలం తెచ్చుకున్నాడు, ధైర్యము తెచ్చుకుని, బలం తెచ్చుకుని, శక్తి తెచ్చుకున్నాడు. కానీ మనం అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎట్లా బలం తెచ్చుకోవాలి? యెహోవాను బట్టి, దేవుని బట్టి ఏ రీతిగా బలం తెచ్చుకుంటాం, ఏ రీతిగా శక్తిని తెచ్చుకుంటాం, ఏ రీతిగా మనం ముందుకు సాగగలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు ఆ దాన్ని బట్టి ఆయన స్థితి మారింది, ఆ స్థితి మారింది. ఎట్లా దావీదు బలం తెచ్చుకున్నాడు? ఎట్లా తెచ్చుకున్నాడు చెప్తా? ఎట్లా తెచ్చుకున్నాడు బలం? మనం ఎట్లా తెచ్చుకుంటాం అనేది, దావీదు ఎట్లా తెచ్చుకున్నాడు అని తెలిస్తే మనం కూడా. ఎందుకంటే మనం అనేక ఇబ్బందులు, సరైన నిర్ణయాలు తీసుకోండి, ఇబ్బందులు పాడైపోతే అటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా అనేది చాలా ప్రాముఖ్యం. లేకపోతే మనము ఇక ఆ పర్టికులర్ పరిస్థితులను ఎదుర్కొంటూ లేకపోవలసింది, ఇబ్బందులుగా మనం కొనసాగవలసింది. క్రైస్తవులు ఇంకా ఇబ్బందులు పాడైతున్నారంటే, ఇంకా ఆ యొక్క దీనస్థితిని అనుభవిస్తున్నారంటే, ఆ కష్టాలను అనుభవిస్తున్నారంటే, ఆ ఇబ్బందులు అనుభవిస్తున్నారంటే, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ఆ యొక్క సంతోషం లేక, సమాధానం లేకుండా, ఆ శాంతిని అనుభవించకుండా ఎందుకు అనేక మంది క్రైస్తవులు ఇబ్బందులు పాలవుతున్నారంటే వారు బలము తెచ్చుకోలేకపోతే, ధైర్యము తెచ్చుకుని ముందుకు సాగలేకపోతున్నారు. అందుకని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అనేక మంది నశించిపోతున్నారు, ఇంకా లేవలేక దాంట్లోని ఇరుక్కుపోయి తగు మూల్యము అనుభవిస్తుంటున్నారు. కానీ క్రైస్తవులుగా మనం ఆ రీతిగా ఉండకూడదు, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినట్లయితే దావీదు ఏ రీతిగా ధైర్యం తెచ్చుకుని ఆయన మరలా ఆ యొక్క స్థితిని పొందుకుంటున్నాడు, మనం కూడా ఆ రీతిగా ఉండాలంట. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. ఓకేనా? ధైర్యం తెచ్చుకుని బలం వచ్చేసి శక్తి వచ్చేసింది. ఎట్లా తెచ్చుకున్నాడంటే, దావీదు ఎప్పుడైతే ఆ యొక్క స్థితిలోకి వెళ్ళాడో ఆయన ఆలోచన విధానం మారిపోయింది. నేను ఈ యొక్క గొర్రెలను కాస్తుంటున్నప్పుడు సింహాలు వచ్చినప్పుడు
నేనేం చేశాను? వాటిని చీల్చివేశాను. దేవుడు నాకు తోడుకున్నాడు కదా, తోడుకున్నాడు బట్టే కదా నేను వాటిని చీల్చేశాను. దేవుడు నాకు తోడుకున్నప్పుడే కదా ఎలుగు బట్టి నేను చీల్చేశాను. గొర్రె పిల్లలను నేను వాటి నోట్లోంచి సురక్షితంగా తీశాను, రక్షించాను. ఇప్పుడు నేను ఆ యొక్క ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఆ యొక్క సౌలు నన్ను వెంబడిస్తున్నప్పుడు ఎన్నిసార్లు నేను తప్పింపబడ్డాను. ఈట విసిరేసినప్పుడు తప్పించుకున్నాను. దేవుడు నాకు తోడుగా ఉండబట్టే కదా. అనేక మార్లు ఆయన చంపచూశాడు, బాణాలు విసిరాడు. యుద్ధంలో అనేక రీతులుగా వారి సేవకులతో చంపాలని చూశాడు. అనేక రీతులుగా నన్ను హత్య చేయాలని చూశాడు, నన్ను లేకుండా చేయాలని చూశాడు, నన్ను వెంబడించాడు. కానీ దేవుడు నన్ను తప్పిస్తూనే ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను అనేక రీతులుగా నేను తప్పింపబడతా ఉంటున్నాను. క్షేమంగా ఉన్నాను, సురక్షితంగా నేను ఉన్నాను. వాటిలోంచి నేను బయటకు వచ్చాను. అనేక పరిస్థితుల్లో నేను విజయం పొందుకున్నాను. అనేక శత్రువులను నేను నాశనం చేశాను. దేవుడు నాకు తోడుగా ఉండడం బట్టే కదా ఇన్ని గొప్ప కార్యాలు చేశాను, ఇన్నిసార్లు తప్పింపబడ్డాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను, ఇటువంటి స్థితిగతుల్లో నేను ఒక బలంగా నేను ప్రభావంతంగా వెళ్ళి ఉంటున్నాను. కానీ ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లోకి రావడం బట్టి దేవుడు నన్ను అంత సురక్షితంగా కాపాడుతుంటుంటే నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను? దేవుడు నన్ను భద్రంగా కాపాడుతుంటుంటే, నాకు తోడుగా ఉండి నా పక్షంగా ఆయన ఉంటే నేను ఎందుకు ఇక్కడ పారిపోయి ఇక్కడికి వచ్చాను? వీరితో ఎందుకు కలుసుకుంటున్నాను? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఇన్ని గొప్ప కార్యం చేశాను కదా. నేను చేసింది తప్పు కాబట్టి, నేను సరైనది ఎన్నుకున్నది కాబట్టి ఇది వచ్చింది. కాబట్టి మళ్ళా నేను దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకు తప్పించే దేవుడు ఇప్పుడు కూడా తప్పిస్తాడు. అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నా జీవితంలో ఇప్పుడు కూడా చేయగలడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు బలమై ఉన్నాడు, ఆయన నాకు బలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ అన్నిటి విషయాలను ఆయన ఎప్పుడైతే గ్రహించుకున్నాడో ధైర్యం వచ్చేసింది. సింహాన్ని చీల్చిన వాడిని నేను, ఎలుగుబంటిని చీల్చిన వాడిని నేను, శత్రువులనే మట్టి కనిపించిన వాడిని నేను, వేల మంది నేను ఎదుర్కొన్నాను. ఇన్ని గొప్ప కార్యాలు చేశాను. దేవుడు నాకు సహాయంగా ఉండబడ్డాడు కదా అని చెప్పి ఇన్ని చేసిన దేవుడు నా జీవితంలో ఇప్పుడు కూడా చేయగలడు అనే ఆ యొక్క స్థితి ఎప్పుడైతే వచ్చిందో ధైర్యం వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఆ రీతిగా మనం జీవితంలో అనేక రీతిగా దేవుడు చేస్తున్న పరిస్థితులను బట్టి మన జీవితంలో ఎన్ని దేవుడు కార్యాలు జరిగించాడు. ఈరోజు బ్రతుకున్నామంటే, సురక్షితంగా ఉన్నామంటే, క్షేమంగా ఉన్నామంటే, ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్నామంటే, ఈరోజు దేవుడి మందిరానికి మనం వచ్చి ఉన్నామంటే, అనేకమైన పరిస్థితులు మన జీవితంలో చేసి ఉన్నాడంటే దాన్ని బట్టి మనము ఏం చేయాలంట? ధైర్యము తెచ్చుకోవాలి. అయ్యో, నేను రాంగ్ రూట్లో వచ్చాను కదా, సరైన నిర్ణయం తీసుకోలేదు కదా, ఉత్తమమైనది నేను ఎన్నుకోలేదు కాబట్టి ఇంకో పరిస్థితి వచ్చింది. నేను దేవుడిలో ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితులు వచ్చినా కానీ దేవుడు తప్పించాడు కదా. దేవుడు వదిలిపెట్టలేదు నన్ను. దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయగలడు. విడిచిపెట్టాడు దేవుడు నన్ను ఎడబాయిన దేవుడు ఆయన, నా పక్షంలో ఉన్న దేవుడు, నన్ను ఏర్పరచుకున్న దేవుడు, నన్ను ప్రత్యేకపరచుకున్న దేవుడు ఆయన, గొప్ప ఉద్దేశంలో కలిగి ఉన్న దేవుడు. ఆయన నన్ను ఓడిపోయినవాడు. ఆయన నన్ను ఆ రీతిగా పరిస్థితులకు అప్పగించే దేవుడు కాదు. ఆయన నన్ను ఆశీర్వదించిన దేవుడు, దీవించిన దేవుడు, ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తున్న దేవుడు. కాబట్టి ఇన్ని రీతిలో ప్రణాళిక కలిగిన దేవుడు నాకు ఉన్నాడు. నన్ను ఏ రీతికైనా నన్ను మరలా ముందుకు నడిపించగలడు అని చెప్పి ధైర్యము తెచ్చుకొని మనం ఎప్పుడైతే మరలా ఆయన వైపు తిరుగుతామో ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను బట్టి మనం చూసి మనము ఇంకా మిక్కిలి ఏడ్చి తర్వాత దేవుని యందు బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ రీతిగా మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. కానీ పరిస్థితులను బట్టి మనము కృంగిపోకూడదు, ఇంకా దీనస్థితిలోకి వెళ్ళిపోకూడదు, భయంలోకి వెళ్ళిపోకూడదు, ఆందోళనలోకి వెళ్ళిపోకూడదు, చింతపడకూడదు. అందుకని మీరు చింతింపకూడదు, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు.
మనమైతే పరిస్థితులు వచ్చినాయి, పరిస్థితులు వచ్చినప్పుడు కలవరపడదు ఆ రీతిగా మనము ఉండవద్దని. ఒకవేళ మనము దేవుని ఉద్దేశంలోకి వెళ్తున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైనది. సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదనేది, దేవునికి ఉద్దేశమా కదా, ఉత్తమమైన వాటిని ఎన్నుకుంటున్నామా లేదా, క్షేమాభివృద్ధి కలిగే పరిస్థితులకు వెళ్తున్నామా లేదా, లేకపోతే పతనమయ్యే స్థితిలోకి వెళ్తున్నామా లేదా. దావీదు అటువంటి వ్యక్తి కూడా ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని మనం బయటకు వచ్చేవి, కొన్ని మనముగా పోగొట్టుకునే. దావీదుకి ఆ యొక్క అవకాశం వచ్చింది, ఇంకా మళ్ళీ తిరిగి పొందుకునే అవకాశం వచ్చింది, అన్నిటిని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. ఒకవేళ మనము ఆ యొక్క స్థితి లేకపోతే ఏం చేసుకుంటాం, పోగొట్టేసుకుంటాం. ప్రభా ఈ పరిస్థితి వచ్చింది, నేను ఈ రీతి నష్టపోయాను ప్రభా, ఈ రీతిగా నేను నా జీవితం అయిపోయింది నాన్న, ఈ రీతిగా నా పరిస్థితి అయిపోయింది నాన్న అని అప్పుడు మనం ఎంత ఏడ్చిన ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం వెళ్ళిన స్థితి అది, ఆ నిర్ణయం వల్ల మనం తీసుకున్న పరిస్థితి అది. ఉత్తమమైన వాటిని మనం వెతక్కుండగా అన్ని చేయొచ్చులే, అన్ని మనమే, అన్ని ఏదైనా పర్లేదు, ఇది సరైనదా కాదా లేదా, దేవుని చిత్తమా కాదా, దేవుని ప్రణాళిక కాదా, దేవునికి అనుకూలమైందా కాదా, ఉత్తమమైందా కాదా, శ్రేష్టమైందా కాదా, క్షేమాభివృద్ధిని కలిగజేసేదే కాదా, ఇవన్నీ ఆలోచించకుండా మనం తొందరపడిపోతాం. మాట్లాడతాం అనేక విషయంలో ఏందో తొందర. కాబట్టి మరి ఆ ఉత్తమమైన వాటిని ఎందుకుంది? ఈరోజు మనం ఉత్తమమైన వాటిని ఎన్నుకుంటున్నామా? మనం అన్ని సరైన వాటిని తీసుకుంటే అప్పుడు బాగానే ఉంటుంది, కొంతకాలం బాగానే ఉంటుంది. కానీ ఆ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చిన తర్వాత, ఆ టెస్టింగ్ వచ్చిన తర్వాత, ఆ పరిస్థితుల్లోని మనం వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క జీవితం ఏ రీతిగా ఉండబోతుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుని చిత్తానుసారమైన నిర్ణయం మనం తీసుకోవాలి, ఆ పరిస్థితులను తీసుకోవాలి. ఈరోజు మనం ఏ రీతిగా అటువంటి ఆలోచన కలిగి వచ్చినామో మనము